50 మంది ఎంపీలతో ఎన్టీఆర్‌ని కలుస్తారట పీఎం మోదీ. జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీలోకి రప్పించాలని అమిత్ షా, మోడీ ఎంతగానో ట్రై చేశారు. ఆయన ఎందుకు కూడా తలొగ్గడం లేదు. అయితే ఏకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే కనీసం బీజేపీకైనా సరే సపోర్ట్‌గా ఉండాలని అయితే కోరుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తన మేనత్తైనటువంటి పురంధరేశ్వరి ఎలాగూ బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నారు. ఆమె కోసమైనా సరే తను ప్రచారం చేస్తే ఇక వేరే లెవెల్‌లో ఉంటుందని, ఒకవేళ ఆయన కనుక రాజకీయాల్లోకి వస్తానని ఎన్టీఆర్ చెప్తే ఆయనకి ఏకంగా మంత్రి పదవి ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నామంటూ దాదాపు 50 మంది ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారట. మోదీ అయితే జూనియర్ ఎన్టీఆర్‌ని గతంలో 'ట్రిపుల్ ఆర్' సినిమాకి సంబంధించినటువంటి అభినందనలు తెలియజేయడానికి ఓసారి కలిశారు. ఆ తర్వాత ఇదిగే జూనియర్ ఎన్టీఆర్‌ని కలవడం. ఆ ఎన్టీఆర్‌కి ఉన్నటువంటి క్రేజ్, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అలాగే బీజేపీకి మంచి ప్రచారాన్ని కల్పించాలని ఎన్టీఆర్‌ని కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఒకరు ఇద్దరు కాదు 50 మంది ఎంపీలతోడు కలిసి ప్రధాని నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి రాజకీయ అరంగేట్రం చేయించాలని ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో 100% సక్సెస్ అవుతారని తెలుస్తోంది. ఒక సినిమా నటుడికే కానీ కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కి ఎన్నో రకాలుగా మంచి పేరుంది. కాబట్టి ఎన్టీఆర్ వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే కాదు మిగతా అందరికీ కూడా ఇది భారీ భవిష్యత్తుగా మారుతుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది.